హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో మీకు నేను అండర్ 6K నుండి 15Kలో వచ్చే మంచి మొబైల్స్ని సజెస్ట్ చేయబోతున్నా. అండ్ ఈ వీడియోలో మనం ప్రతి బ్రాండ్లో డిఫరెంట్ ప్రైజెస్తో ఉన్న మంచి మొబైల్స్ చెప్తాను. అండ్ లాస్ట్లో ఎటువంటి బ్రాండ్ ప్యార్షటల్ లేకుండా ఓవరాల్గా ఆ ప్రైజ్ సెగ్మెంట్లో ఏ మొబైల్ మంచిదో చెప్తాను. అండ్ నెక్స్ట్ గేమింగ్కి అండ్ స్టూడెంట్స్కి ఏ మొబైల్ మంచిది, పేరెంట్స్ యూజ్కి ఏ మొబైల్ మంచిదో చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ నుండి అండర్ 15K బడ్జెట్లో శాంసంగ్ గ్యాలక్సీ M35 5G మొబైల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇది మనకు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా అండ్ 8+2 వచ్చేసి మనకి వైడ్ కెమెరాస్. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ 25 watts తోటి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే వచ్చేస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ ఇది మనకు వేపర్ కూలింగ్ ఛాంబర్తో అయితే వస్తుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ ఎక్కువ హ్యాంగ్ కాదు, హీట్ కాదు. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 12,000లో శాంసంగ్ గ్యాలక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ అయితే వస్తుంది. ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్. కెమెరా వచ్చేసి 50+5+2 రేర్ కెమెరాలో ఉంటుంది. అండ్ 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ అండ్ 25 watts అయితే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రీఫ్రెష్ రేట్. నేను చెప్పని స్పెసిఫికేషన్స్ మీరు అక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ 10,000లో మనకి శాంసంగ్ గ్యాలక్సీ M14 మొబైల్ అయితే వస్తుంది. ఇది 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. 50MP రేర్ కెమెరా అండ్ 13MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 25 watts వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది LCD డిస్ప్లే 90Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 680 మీద అయితే వస్తుంది. ఇది Android 13 వెర్షన్ తోటి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ నెక్స్ట్ అండర్ 6000లో మనకి శాంసంగ్ గ్యాలక్సీ M5 మొబైల్ అయితే వస్తుంది. ఇది 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్. కెమెరా విషయానికి వస్తే 50MP రేర్ కెమెరా అండ్ 8MP వచ్చేసి సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది డ్యూయల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 25 watts వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది LCD డిస్ప్లే. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్తో వస్తుంది. సో ఇవి శాంసంగ్కి సంబంధించిన 4 మొబైల్స్ అండర్ బడ్జెట్ 6 నుంచి 15 దాకా. ఏ శాంసంగ్ మొబైల్ అయినా మనకు ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేయదు. అండ్ డిస్ప్లే విషయంలో అయితే సూపర్గా ఉంది శాంసంగ్ మొబైల్. బ్యాటరీ విషయంలో కూడా బాగానే ఉంది, కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇందులో ఉండదు. ఇక మిగిలిన విషయాలు మనం లాస్ట్లో అన్ని మొబైల్స్తో కంపారిజన్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి IQ నుంచి. జనరల్గా IQ మొబైల్లో 15 బిలో అంత బాగోవు, 15 ఎబో పెడితే మంచి మంచి డీల్స్ అయితే వస్తాయి. మన వీడియో వచ్చేసి అండర్ 15K కాబట్టి నేను 15లో మంచి మొబైల్స్ అయితే చూపిస్తాను. ఇంకా ఎక్కువ ప్రైస్ పెడితే ఇంకా మంచి మొబైల్స్ అయితే వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఎక్కువ ప్రైస్లో మంచి మొబైల్స్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసి IQ Z9X 5G. ఇది మనకు అండర్ 15లో వచ్చేస్తుంది. 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 50MP. ఇది మనకు 4K వీడియోస్ దాకా సపోర్ట్ చేస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో 4K వరకు వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 6000 mAh బ్యాటరీ 44 watts ఫ్లాష్ ఛార్జర్ తోటి వస్తుంది. దీని డిస్ప్లే విషయం వచ్చేస్తే మనకు ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120 రీఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది మనకి. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ఆక్టా కోర్ తోటి అయితే నడుస్తుంది మనకి ఇది. అండ్ ఈ మొబైల్ మనకు వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. ఒకసారి మీరు కింద చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి IQ Z9 Lite 5G. ఈ మొబైల్ వచ్చేసి మనకు అండర్ 12Kలోనే వస్తుంది. ఇది మనకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 50MP రేర్ కెమెరా అండ్ 8MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మనకు 4K వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు దీంతో. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ. డిస్ప్లే చూస్తే LCD డిస్ప్లే 90Hz రీఫ్రెష్ తోటి వస్తుంది. ప్రాసెసర్ వస్తే మీడియాటెక్ మీద వచ్చేస్తుంది మనకి ఇది.
అండ్ మనకు తెలుసు ఐక్యూ మొబైల్స్లో బాక్స్ కంటెంట్స్ వచ్చేసి మనకి ఇందులో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు, ఫోన్ కేసు కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. కానీ శాంసంగ్లో అట్లా కాదు, మనకు శాంసంగ్లో ఛార్జర్ అనేది స్కిప్ చేస్తారు. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఇంత గైస్, ఇంతకన్నా తక్కువ ప్రైస్లో ఐక్యూ మొబైల్స్లో మంచి మొబైల్స్ అయితే లేవు. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి రెడ్మీ నుంచి రెడ్మీ 13 5G మొబైల్. ఇది మనకు అండర్ 15లో వచ్చేస్తుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 128MP రియర్ కెమెరా వస్తుంది, 13MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5030mAh బ్యాటరీ ఉంది. అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. డిస్ప్లే చూస్తే మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క మొబైల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి వచ్చిన డిస్ప్లేలే. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇంకా మెయిన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 తోటి అయితే వస్తుంది. అండ్ దీన్ని మనం ర్యామ్ను కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇదైతే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ 13C 5G. ఇది మనకు అండర్ 9000లో వస్తుంది. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్. రేర్ కెమెరా వచ్చేసి 50MP అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 5MP తోటి వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5000mAh బ్యాటరీ. కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 90Hz రిఫ్రెష్ రేట్, HD+లో మనైతే వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ ఇది LCD డిస్ప్లే. ఈ మొబైల్ వచ్చేసి 2023 మోడల్. ఇంతకన్నా తక్కువ రేట్లో రెడ్మీ మొబైల్స్లో అయితే ఇంకేం బాగాలేవు. సో రెడ్మీ నుంచి ఈ రెండు మొబైల్స్ నేను సజెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి రియల్మీ నుంచి ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 టర్బో. ఇది మనకు 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్తో వస్తుంది. కాస్ట్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది, 15 కన్నా కొంచెం పెట్టాల్సి వస్తుంది. కానీ ఇది గేమింగ్కి అయితే మంచి మొబైల్. ఈ మొబైల్లో అంత కెమెరాస్ అయితే బాగోవు, ఇది గేమింగ్ కోసం డిజైన్ చేయబడ్డది కాబట్టి. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000mAh బ్యాటరీ, 120 రిఫ్రెష్ రేట్ తోటి AMOLED డిస్ప్లే తోటి వస్తుంది మనకి ఇది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి అండర్ 12Kలో రియల్మీ నార్జో 70X. ఇది 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్. కెమెరా వచ్చేసి 50MP రేర్ కెమెరా అండ్ 8MP సెల్ఫీ కెమెరా. బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీ, 45 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే అల్ట్రా స్మూత్ డిస్ప్లే వచ్చేసి ఫుల్ HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ తోటి అయితే వస్తుంది మనకి ఇది. ఇది కూడా AMOLED డిస్ప్లేనే. నెక్స్ట్ మొబైల్ 10Kలో రియల్మీ నార్జో N61. ఇది మనకు 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్తో వస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే 32MP రియర్ కెమెరా అండ్ 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీతో వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ తోటి వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి MediaTek తోటి వస్తుంది. మనకు తెలిసిందే రియల్మీ బ్రాండ్ నుంచి మనకు ఛార్జర్, కేసు అండ్ స్క్రీన్ కార్డ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి పోకో నుంచి ఫస్ట్ మొబైల్ వచ్చేసి అండర్ 15లో పోకో X6 5G మొబైల్. ఇది 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 64MP రియర్ కెమెరా అండ్ 16MP సెల్ఫీ కెమెరా. బ్యాటరీ విషయానికి వస్తే 5100mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఇది స్నాప్డ్రాగన్ మీద వస్తుంది దీని ప్రాసెసర్. ఇందులో మనం 4K వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ డాల్బీ అట్మాస్తో వస్తుంది. ఇంకా ఏమైనా స్పెసిఫికేషన్స్ కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి అండర్ 12Kలో పోకో X6 నియో. ఇది మనకు 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మనకి ఇది 108MP రియర్ కెమెరా తోటి, 16MP ఫ్రంట్ కెమెరా తోటి వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసి ఫుల్ HD+ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, 128Hz రిఫ్రెష్ తోటి వస్తుంది. అండ్ ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి అండర్ 10Kలో పోకో M6 5G మొబైల్ అయితే ఉంది. ఇది 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 50MP రేర్ కెమెరా అండ్ 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఇది మనకు LCD డిస్ప్లే తోటి 90Hz రిఫ్రెష్ తోటి వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే వస్తుంది. అండ్ HD+లో మనం అయితే వీడియోస్ చూసుకోవచ్చు. దీని ప్రాసెస్ వచ్చేసి మనకి MediaTekతో వస్తుంది. కాకపోతే ఇది మనకు 2023 మోడల్, ఇది ఒకటి చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి అండర్ 7000లో పోకో C65. ఇది మనకు 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50MP రియర్ కెమెరా అండ్ 8MP సెల్ఫీ కెమెరా తోటి వస్తుంది. 5000mAh బ్యాటరీ. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి LCD డిస్ప్లే తోటి వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ HD+
క్వాలిటీతో అయితే మనం వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ ఇది ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ మీద వస్తుంది. కాకపోతే ఈ మొబైల్ మనకి 2023 మోడల్. అంతే గైస్, మొత్తం టోటల్ ఒక 15 మొబైల్స్ దాకా అయితే చెప్పాను నేను. వీటిలో డిఫరెంట్ కేటగిరీలో ఏ మొబైల్స్ బెస్ట్ అండ్ ఈ ప్రైస్లో ఏ మొబైల్ బెస్ట్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో అయితే కొంచెం హడావిడిగా తీయాల్సి వచ్చింది. ఏమైనా మిస్టేక్ చెప్పుంటే ఏమనుకోవద్దు. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడైతే అండర్ 6000లో పోకో C65 మొబైల్ అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ M5 మొబైల్ అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంటే నేనైతే సామ్సంగ్ని చూస్ చేసుకుంటా. ఎందుకంటే ఇది మనకు 2024 మోడల్తో వస్తుంది. కాకపోతే అది మనకు 23 మోడలే. అండ్ ఇది 25 వాట్ సూపర్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇంచుమించు రెండిట్లో సేమ్ ఫీచర్స్ తోటి అయితే ఉన్నాయి. ఒకటే డిఫరెన్స్, ఇక్కడ మనకి పోకోలో అయితే స్టోరేజ్ 128 ఉంది. అదే సామ్సంగ్లో అయితే 64 ఇస్తున్నారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. నా వరకు అయితే 6000లో సామ్సంగ్ మొబైల్ అయితే బెస్ట్. అండ్ అండర్ 9Kలో మనకు మొబైల్స్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M14 మొబైల్ అండ్ రెడ్మీ 13C 5G మొబైల్, రియల్మీ నార్జో 96 మొబైల్, పోకో M6 5G మొబైల్ అయితే ఉన్నాయి అండర్ 9Kలో. వీటిలో ఏది బెస్ట్ అంటే రియల్మీ నార్జో N61 మొబైల్ అయితే మనకి బెస్ట్ మొబైల్. ఎందుకంటే దీని ర్యామ్ 6GB ర్యామ్ 128GB అయితే ఉంది. కెమెరా విషయం అయితే కొంచెం తక్కువనే, కానీ ఇది 2024 మోడల్ కాబట్టి దీనికి నేను రేటింగ్ ఇచ్చేసా. లేదు మీకు మోడల్తో సంబంధం లేదు, 2023 మోడల్ అయినా పర్లేదు అనుకుంటే పోకో M6 5G అయితే మొబైల్ తీసుకోండి. ఇది 6GB ర్యామ్ 128GB తోటి వస్తుంది. కెమెరా కూడా 50MP వస్తుంది. అండ్ మిగతా అన్ని సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. లేదు నాకు మోడల్ ఇంపార్టెంట్ అనుకుంటే రియల్మీ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అండర్ 12Kలో మొబైల్స్ సామ్సంగ్ గ్యాలక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ అయితే ఉంది. IQ Z9 లైట్ 5G మొబైల్ ఉంది. రియల్మీ నార్జో 70X మొబైల్ ఉంది. పోకో నుంచి పోకో X6 నియో ఉంది. వీటిలో ఏది బెస్ట్ అండర్ 12Kలో అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు మంచి బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటే పోకో X6 నియో అయితే తీసుకోండి. లేదు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70Xని అయితే తీసుకోండి. 45 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఉంది. 4Kలో వీడియోస్ తీసుకోవాలనుకుంటే మనకి IQ మొబైల్ అయితే ఉంది. ఇది కూడా మంచి మొబైలే. సో ఓవరాల్గా ఈ అన్ని మొబైల్స్లో ది బెస్ట్ మొబైల్ వచ్చేసి నా వరకు పోకో తీసుకోండి. ఇది మంచి కెమెరాని ఇస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 8GB ర్యామ్ 128GB తోటి వస్తుంది. ఒకసారి మీరు కూడా కింద లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ అండర్ 15Kలో మనకు మొబైల్స్ వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గ్యాలక్సీ M35 5G మొబైల్, IQ నుంచి Z9X 5G మొబైల్, రెడ్మీ నుంచి రెడ్మీ 13 5G మొబైల్, రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 టర్బో మొబైల్, పోకో నుంచి పోకో X6 5G మొబైల్. సో రియల్మీ పోకోలు అయితే రెండు 1000 ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది 15 కన్నా. ప్రైజెస్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఎనీవే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ అంటే పోకో వచ్చేసి మనకి 8GB ర్యామ్ 256GB తోటి వస్తుంది అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సూపర్ AMOLED డిస్ప్లే, 4K వరకు మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ డాల్బీ అట్మాస్ ఉంది. సో ఇది విన్నరు. కాకపోతే ఇది కొంచెం ఒక 1000 రూపీస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మిగిలిన మొబైల్స్ కూడా మంచి మొబైల్సే, కానీ కంపారిజన్లో మాత్రం ఇది విన్ అయింది అంతే. ఇప్పటి వరకు నేను సజెస్ట్ చేసిన ప్రతి మొబైల్ మంచి మొబైలే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎవరెవరికి ఈ మొబైల్స్ సూట్ అవుతాయి అనేటి చెప్పబోతున్నా. ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్కి అంటే నార్మల్గా వాళ్ళు బ్రౌజింగ్ చేస్తారు, లేకపోతే వీడియోస్ చూస్తారు. ఇలాంటి వాళ్ళకి మంచి డిస్ప్లే అయితే కావాలి. వీళ్ళకు ఛార్జింగ్ ఎక్కువనే ఉండాలి, డిస్ప్లే మంచిగా ఉండాలి. అంటే అండర్ 6Kలో మంచి మొబైల్ వచ్చేసి శాంసంగ్. మనకు తెలుసు శాంసంగ్ డిస్ప్లేలో అయితే సూపర్ ఉంటుంది. సో ఎవరికైనా బ్రౌజింగ్కైనా వీడియోస్ చూడడానికైనా వీడియో క్వాలిటీ అయితే అసలు తగ్గదు, బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. ఈ మొబైల్ నేను సజెషన్ చేస్తాను అండర్ 6000లో అయితే. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్కి ఏ మొబైల్ మంచిది అంటే డిఫరెంట్ ప్రైజ్ని బట్టి మీరు మోస్ట్లీ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న మొబైల్స్ అయితే తీసుకోండి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి మీకు. అండ్ మోస్ట్లీ ప్రాసెసర్ ఏది మంచిగా ఉందో అది చెక్ చేసుకోండి మీరు. నా వరకు వచ్చేసి మీరు IQ నుంచి మొబైల్ అయితే తీసుకోండి.
ఇది 12Kలో ఉంది అండ్ 15Kలో కూడా ఉంది. ఈ రెండు మొబైల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మిగతావి కూడా మంచిగానే ఉన్నాయి ప్రాసెసర్లు. శాంసంగ్ నుంచి 15Kలో ఒక మొబైల్ ఉంది, దాని ప్రాసెసర్ బాగానే ఉంది. మీకు డిస్ప్లే మంచిగా ఉండాలంటే శాంసంగ్ తీసుకోండి, కెమెరా మంచిగా ఉండాలంటే ఐక్యూ తీసుకోండి. లేదు ఏమైనా ఫీచర్స్ మీకు ఎక్కువ ఉండాలనుకుంటే రెడ్మీ, నార్జో, పోకో మొబైల్స్ అయితే బాగానే ఉన్నాయి. స్టూడెంట్స్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు 12K ఎబోనే పెట్టండి, మంచి మొబైల్స్ అయితే దొరుకుతాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకైతే మంచి ప్రాసెసర్లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్. రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 టర్బో ఉంది. అండ్ పోకో నుంచి పోకో X6 5G మొబైల్ ఉంది. శాంసంగ్ నుంచి శాంసంగ్ గ్యాలక్సీ M35 మొబైల్ ఉంది. అండ్ రెడ్మీ నుంచి రెడ్మీ 13 5G మొబైల్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 తోటి అయితే వస్తుంది మనకు దాని ప్రాసెసర్. ఈ ఓవరాల్ మొబైల్స్లో గేమింగ్కి ఏ మొబైల్ మంచిది అంటే ఓన్లీ గేమింగ్ని కన్సిడర్ చేసుకొని చెప్తున్నాను. రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 టర్బో అయితే తీసుకోండి. ఇది ఓన్లీ గేమింగ్కే మంచిగా ఉంటుంది. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ అంతగా బాగాలేదు. లేదు నాకు అన్ని స్పెసిఫికేషన్తో పాటు గేమింగ్ కూడా కావాలనుకుంటే పోకో నుంచి పోకో X6 5G మొబైల్ తీసుకోండి. ఇంకా చెప్పాలంటే శాంసంగ్ గ్యాలక్సీ M35 5G మొబైల్ అయితే మనకు వేపర్ కూలింగ్ ఛాంబర్ తోటి అయితే వస్తుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కువ హీట్గా అవ్వడము, హ్యాంగ్ అవ్వడం ఇట్లాంటివి అయితే ఎక్కువ ఉండదు శాంసంగ్ నుంచి. సో ఇవి నాకు నచ్చిన మొబైల్స్ ఇవి పర్సనల్గా. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మీరైతే మంచి మొబైల్ని సజెషన్ చేసుకోండి. ఇట్లాంటి ఆఫర్స్ వస్తున్నప్పుడు ఇంత మంచి మొబైల్స్ అయితే మిస్ చేసుకోవద్దు. న్యాచురల్గా వీటి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి. ఆఫర్లో వీటి ప్రైజెస్ అనేవి తగ్గినాయి. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. We will see you in next video. Until then, bye.